అయ్యో అయ్యో అయ్యయ్యో! ఏమైంది అఖిలమ్మా? అబ్బి పరిస్థితి మాట్లాడుకుంటుంటేనే గుండె చెరువైపోతుండాది బావుగారు. అయ్యయ్యో, నువ్వెంత మంచిదాని అఖిలమ్మా. ఇదిగో అబ్బి, ఎంత కాదనుకున్నా ఆ పిల్ల నా మేనకోడలు. మీ అమ్మ మొహం చూసి కాకపోయినా నా అన్న మొహం చూసి మీ పరువు పోకుండా నీకు ఆఫర్ ఇస్తా ఉండా. ఆహా, పాతవి గుర్తు పెట్టుకోకుండా పాపమని ఆఫర్ ఇస్తున్నావంటే అబ్బాబ్బాబ్బా, నువ్వెంత మంచిదాని అఖిలమ్మా. ఆహాహాహా. ఆగండి బావుగారు. చూడబ్బి, నువ్విట్ట ఎన్నాళ్ళు రోడ్లు పట్టుకుని తిరిగినా ఏ లాయరు దొరకడు. పైగా నీ చెల్లి కడుపుకి నా కొడుక్కి ఎటువంటి సంబంధమూ లేదు అని చెప్పి సాక్ష్యాలు నా వైపే గట్టిగా ఉండాయి. ఇంగ ఎటువైపు చూసుకున్నా ఓడిపోయేది నువ్వే, పరువు పోయేది నీకే. కాబట్టి కోర్టు మెట్లు ఎక్కకుండా మా ఇంటి మెట్లు దగ్గర మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పెద్ద మనుషుల సమక్షంలో నీ చెల్లికి నా కొడుక్కి విడాకులు ఖాయం చేసేద్దాం. ఆహా, అబ్బాబ్బా, అసలు కాదనలేని అద్భుతమైన ఆఫర్ ఇచ్చావమ్మా. ఇగో ఇంత మంచి ఆఫరు ఏ సమ్మర్ సేల్లోనూ కనపడలేదమ్మా. అబ్బి, ఏందేం పలకవో, ఏమంటావో చెప్పు. అవసరాన్ని బట్టి వెనక్కి ముందుకి వెళ్ళే అలవాటు నాకు లేదు. ప్రాణం పోయినా సరే ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఎదుట ఉంది అఖిలాండేశ్వరి అయినా వాళ్ళ అమ్మమ్మ బాబైనా సరే బెదిరేది లేదు, తగ్గేది లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నోటీస్ పంపారు కదా, దానికి సమాధానం కోర్టులోనే చెప్తాను. వస్తా. ఇంకా చెప్పింది చెప్తావేంటి? రిపోర్ట్స్ వచ్చాకైనా నిజం చెప్పాలి కదా. వినయ్, వినయ్, నాన్న వెంకీ, చెప్పమ్మా. వెంకీ, మీ అత్తయ్య ఏదో నోటీస్ పంపించిందంట కదరా, ఏం నోటీస్ అది? అమ్మా, అమ్మా, దాని గురించి తర్వాత చెప్తానమ్మా. నేను వింటానని దాస్తున్నావా అన్నయ్య? లేకపోతే వినరానిదేదో నేను విని ఉంటానో లేదో అని భయపడి దాచేస్తున్నావా? అమ్మ విద్య, అది పర్లేదన్నయ్య, ఇంకా నేను వినడానికి బాధపడ్డానికి ఇంకేముంటుంది? చెప్పన్నయ్య, ఏం జరిగింది? ఏం జరుగుతోంది? జరిగింది జరుగుతుంది. అమ్మ దగ్గర, చెల్లి దగ్గర ఇంకా దాచడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా వీళ్ళకి జరిగింది చెప్పి కోర్టుకు తీసుకెళ్లాల్సిందే కదా. ఆ అఖిలాండేశ్వరి అత్త పోస్ట్లో విడాకుల నోటీస్ పంపించిందమ్మా.
విడాకుల నోటీసా? అవునమ్మా. నీ చెల్లిపైన నా క్లయింట్ చేసిన ఆరోపణ చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీ చెల్లికి ఇష్టమున్నా లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వినయ్ బాబు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేయచ్చు. లేదు బాబు, లేదు. నేను బిజీగా ఉన్నాను, మీ కేసు వాదించలేను. లేదు బాబు, నేను ఈ కేసు వాదించను. విద్య, ఊరుకోరా. నువ్వు బాధపడకు, భయపడకు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా సరే కోర్టులో న్యాయం నీకే జరుగుతుంది. జరిగేలాగా నేను చేస్తాను. కానీ నాన్న, మీ అత్తయ్య అంతా తన పరపతిని డబ్బుని వాడి ఒక్క లాయర్ని కూడా మన వైపుకు రానికుండా చేస్తుంటే మనకి ఆ కోర్టులో కూడా అన్యాయమే తప్ప న్యాయం జరుగుతుందా? అమ్మా, అత్త న్యాయవాదుల్ని కొనగలదు, కానీ న్యాయాన్ని కొనలేదుగా. న్యాయం మన వైపే ఉందమ్మా. వాళ్ళ అన్యాయాన్ని నిరూపించేలా ధర్మ పోరాటం నేను చేస్తానమ్మా. అప్పటి వరకు మీరు నాతో ధైర్యంగా నడవండి చాలు. అమ్మా విద్య, నువ్వు బాధపడకు. నేనున్నాను కదా. ఊరుకోరా, ఏడోకు. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. నాకు దండం పెట్టినట్టే నాకొచ్చిన గండానికి కూడా పిండం పెట్టుకునే పని మీ చేతుల్లోనే ఉండాది లాయర్ గారు.